హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని, మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి మామ. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. హీరో శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ఐలాండ్. లాస్ట్ మంత్ జనవరి 12న ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ తమిళ్లో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అండ్ అదే నెలలో జనవరి 25న తెలుగు డబ్బుడ్ వర్షన్లో కూడా రిలీజ్ అయింది మన తెలుగు రాష్ట్రాల్లో. సో తెలుగులో ఈ సినిమా యావరేజ్. సో మొత్తానికి ఈ సినిమా అండ్ కమింగ్ సూన్ 4Kలో సన్నెస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకు అఫిషియల్గా ఒక ప్రోమో, ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారనమాట కమింగ్ సూన్ అని. కానీ ఇంతవరకు డేట్ లాక్ చేయలేదు. ఈ అప్డేట్ వచ్చి ఒక 4 days అవుతుంది, కానీ ఇంతవరకు డేట్ లాక్ చేయలేదు. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఈరోజు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటలకి ఓవర్సీస్లో ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో ఈ సినిమా HD ప్రింట్తో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ సినిమా ఎక్కడుందో మీకు తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు 4Kలో చూడాలనుకుంటే ఆ నెక్స్ట్ వీక్ మీరు వెయిట్ చేస్తుంది తప్పదు. అంటే ఇంకా డేట్ లాక్ చేయలేదు. లాక్ చేసిన తర్వాత ఒక స్పెషల్ మెయిన్ వీడియో చేస్తాయి, ఇలాంటి ఒక మెయిన్ వీడియో. సో అంతవరకు వెయిట్ చేయండి. సో ఈ అప్డేట్ ఎందుకు ఇస్తున్నారంటే చాలామంది మన ఛానల్లో తమిళ్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ప్రజెంట్ తమిళ్ అయితే HD ప్రింట్తో అవైలబుల్ ఉంటుంది. సో చూసేయండి. మరి సన్నెస్ట్ ఓటీటీలో మనకు తెలుగులో స్ట్రీమింగ్ చేస్తారనేది డౌట్. ఎందుకంటే ఈ 4 daysలో రిలీజ్ చేసిన పోస్టర్లో కానీ అండ్ గ్లిమ్స్ వీడియోలో కానీ ఎక్కడ కానీ మనకు లాంగ్వేజ్ అప్డేట్ ఇవ్వలేదు. ఓన్లీ తమిళ సినిమా కాబట్టి ఇది ఫస్ట్ తమిళ్లో మాత్రం అప్డేట్ ఇచ్చారు. మరి చూద్దాం, వెయిట్ చేద్దాం మామ. ఓకే, మోస్ట్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు 4Kలో. అండ్ ఇంకొక 2 daysలో డ్యామ్ షూర్గా ఓటీ డేట్ లాక్ చేస్తుంది సన్నెస్ట్, డ్యామ్ షూర్గా. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ మీద ఇస్తే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే మామ, బాయ్.